వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కోడిగుడ్డు ఇగురుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మనకి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవి మనకి ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి 4 కోడిగుడ్లను వేసుకుందాము. ఇవి మామూలుగా ఉడకపెట్టిన ఎగ్స్తో అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా బ్రేక్ అయినప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. సో నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది చల్లుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మసాలా అనేది ఎగ్కి బాగా పడుతుంది. చూడండి, మసాలా అంతా కూడా మనకి బాగా ఎగ్స్కి పట్టింది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుందాము. చివరిగా కొద్దిగా గరం మసాలా చల్లుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనకి ఇలా వేగితే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ ఇగురు. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా సైడ్ డిష్గా దేంట్లో అయినా ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.